వాటికి ఇది ఒక లాజికల్ ఆన్సర్ అని అనుకునొచ్చు. వెళ్ళిపోయిన వైఎస్ఆర్సీపీ నుంచి ఇంకా పిలిపే రాలేదు, వస్తే ఆలోచిస్తా అన్నారు. అంటే ఈజ్ ఓపెన్. బీజేపీ నుంచి కూడా అంతే. బీజేపీ నన్ను ఏం పిలవలేదు కదా, పిలిస్తే నేను వెళ్ళనా, నన్ను ఎవరైనా అడ్డుకుంటారా, ఎవడూ అడ్డుకోవట్లేదు అనేది ఆయన చెప్తున్న మాట. ఈ తరుణంలో ఏంటంటే ఖచ్చితంగా పాదయాత్ర అనేది ఖచ్చితంగా విజయసాయి రెడ్డి వేసిన ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. దీని మీద 2-3 డేస్లో పూర్తి డీటెయిల్స్ అయితే వస్తాయి మనకి ఖచ్చితంగా. ఆ డీటెయిల్స్తో పాటు ఈలోపు ఈ లీకేజీని బట్టి మనకి ఇతర పార్టీల రియాక్షన్ని కూడా గమనించే ఒక ఎత్తుగడ కూడా ఉండొచ్చు. పాదయాత్ర గురించి ఆయన నిజంగానే చేస్తాడా లేదా అంటే నేను 90% చేస్తాడని నమ్ముతా. బట్ ఆ 10% ఎందుకు నమ్ము అంటే చివరిలో ఏ క్షణంలో అయినా వెనక్కి తగ్గొచ్చు. ఒక న్యూస్ ఛానల్ పెడతా అన్నారు, పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అనేది పక్కన పెడితే ఆయన అంటే తన మనసుని మార్చుకోవటం కానీ మరొకటి కానీ ఇంకొకటి కానీ ఖచ్చితంగా చేయొచ్చు. ఆ 90% 10% అని ఎందుకు అంటున్నామంటే ఎప్పుడు ఏదైనా జరగవచ్చు కాబట్టి. ఈయన ఇంకొక పార్టీలో చేరడనే లేదు, చేరతాడనే లేదు. బట్ పాదయాత్రతో ఏంటంటే తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే ప్రయత్నం. న్యూస్ ఛానళ్ళ గురించే వస్తే ఇప్పుడు ఈ పాదయాత్ర సందర్భంగా ఇంకోసారి వస్తుంది చర్చకి. ఎందుకు వస్తుంది అంటే ఆయన చేస్తున్న పాదయాత్రని ఎలివేట్ చేయాలి కదా. ఎలివేట్ చేయాలంటే ఒక న్యూస్ ఛానల్ కావాలి, ఏదో ఒకటి చూపిస్తానికి. వార్తా ప్రసార మాధ్యమాలు అవసరం. ఆ కోణంలో ఆయన పెడతాడా, పెట్టకపోవచ్చు. ఎందుకు అంటే అంతకుముందు కొన్ని పనికిమాలిన ఛానల్ని ఆయన పెడుతున్నాడు అని చెప్పేసి ప్రచారం జరిగింది. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గరే ఆ ఛానల్ తాలూకు ప్రసారాలు కూడా ఒక 3 నెలలు వచ్చాయో లేవో తెలియకుండా ఓపెన్ చేసి ఆ ఎంప్లాయీలకి జీతాలు కూడా ఇవ్వకుండా ఎగ్గొడితే లాభోదిబా అనాల్సి వచ్చింది. వాడుకున్న పేరు మాత్రం విజయసాయిరెడ్డిదే. వాళ్ళు అంటే ఆయనకి తెలుసో లేదో తెలియదు కానీ ఆ క్రమంలో ఏంటంటే ఇప్పుడు ఆయన తన మీద వచ్చిన ఆరోపణల మీద స్పందిస్తూ చాలా ఘాటుగానే మాట్లాడినప్పుడు నేను ఒక న్యూస్ ఛానల్ పెడతా, అరే డాష్గా నీకు అసలు ఛానల్ అంటే ఏంటో చూపిస్తారా అని కూడా అన్నాడు అన్నమాట. ఆ కోణంలో చూసినప్పుడు ఏంటంటే ఆయన పెడతాడేమో, ఎందుకంటే పాదయాత్ర అంటూ చేస్తే ఎవడో ఒకడు ఎలివేషన్ కావాలి కాబట్టి దానికోసము పెడతాడేమో అనే ఒక ఆలోచన కూడా బయలుదేరుద్ది. అంటే ఒక వ్యక్తి ప్రకటనతో ఎన్ని రకాల ఆలోచనలు ఎన్ని రంగాల నుంచి వస్తాయంటానికి ఇది ఒక సంకేతం. ఇట్స్ ఎ సిగ్నల్. బట్ ఇట్స్ ఎ లీక్, ప్లాన్డ్ లీక్, సందేహం లేదు. చాలా ప్లాన్ ప్రకారం దీన్ని లీక్ చేశారనమాట. మన జనవరి 25కి ఏడాది పూర్తవుద్ది నేను రాజకీయాల నుంచి తప్పుకొని. సో అప్పుడు మన మీడియా మిత్రులతో మాట్లాడి చెప్తానన్నది ఇదే. ఆయన మనసులో ఒక ఆలోచన, పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆయన చెప్పాడు కాబట్టి ఇలా లీక్ అయింది. సో ఖచ్చితంగా దీని రెప్టిల్స్ అన్నీ ఉంటాయి, మీరు చూడబోతున్నారు. ఫస్ట్ మనమే దీన్ని మీకు అందించింది. ఇంతవరకు ఏ న్యూస్ ఛానల్లో మీరు చూడండి, వెబ్సైట్లోనే మాత్రమే కనపడింది విజయసాయిరెడ్డి పాదయాత్రకి రెడీ అవుతున్నారు అనేది. విజయసాయిరెడ్డి గారు పాదయాత్రకి ఎందుకు తయారవుతున్నారు, దాని మీద వచ్చే విమర్శలు ఇవన్నీ పక్కన పెడితే ఆయన జనవరి 25 తర్వాత నా మీడియా మిత్రులతో నా భావాలు పంచుకుంటా అని చెప్పిన దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ పాదయాత్రని డిసైడ్ చేసుకున్నాడు. జూన్ నుంచి పాదయాత్ర. తనపై వచ్చినటువంటి అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పేలాగా ఈ యాత్ర ఉంటుంది అంటున్నారు. బట్ ఎలా ఉంటుంది అసలు? ఈయన మీద అవినీతి ఆరోపణలు ఎవరు చేశారు? టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ చేసింది. దాని మీద నుంచి బయటపడాలంటే ఈయన పాదయాత్ర చేస్తే వాటికి ఏమైనా వస్తుందా? మైలేజ్ అంటే ఎలా వస్తుంది అంటే పాదయాత్ర చేస్తూ పోతే ఆయన ఎవరికి చెప్తాడు? జనాలకి చెప్తాడు. కానీ జనం ఆయన అంత పెద్ద లీడరా? కాదు. బట్ వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2గా ఒకప్పుడు ఒక వెలుగు, ఆ తర్వాత
రెడ్డి సామాజిక వర్గంలో కూడా ఈ మధ్య మీరు కనుక కీన్గా అబ్జర్వ్ చేస్తే ఈయన కొన్ని దేవస్థానాల తాలూకు కుల సంఘాల మీటింగ్లకు వెళ్ళి అక్కడ తాను ఎంత చేయగలిగింది కులాలకి, తన కులానికి చెప్పారు. మీరు కరెక్ట్గా గుర్తుంటే మనం దాన్ని పోస్ట్ చేసాం ఒకసారి. నేను చేయాల్సినంత చేశానండి, శ్రీశైలం దగ్గర కానీ, కాళహస్తి దగ్గర కానీ, మరొక చోట మన వర్గానికి కానీ, ఇంకొక దానికి కానీ. అంటే ఈ పాదయాత్ర ద్వారా ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు అంటే తన వర్గాన్ని తాను ఏర్పాటు చేసుకోవటం, లేదంటేనేమో జగన్మోహన్ రెడ్డికి ఇదిగో ఇది తన బలం అని చెప్పడం, లేదంటే మద్దతు కూడగట్టుకునే ప్రక్రియ. తన మీద ఆరోపణలు వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పాలంటే పాదయాత్ర అని కరెక్ట్గా అనుకోవచ్చు. కానీ అసలంటూ ఆయనకి ఏ జిల్లాలో అయినా అభిమానగణం ఉన్నారా అంటే పార్టీ పరంగా ఉన్నారు. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుగుణంగు ఆ బృందంలో ఉన్నట్టు లెక్క. అవేమీ కాదని ఇప్పుడు సొంతంగా పాదయాత్ర చేస్తే ఆదరించే పరిస్థితి ఉండదు. బట్ దానికి ముందు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. దీనికి తోడు జూన్ నుంచి చేస్తారంటున్నారు కాబట్టి జూన్ నెలలోపు దానికి అవసరమైనటువంటి ఈ ఏమంటారు ఆర్థికపరమైనటువంటి కొన్ని సమాలోచనలు, గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకొని వెళ్తారు అనేది ఎవరికైనా అర్థమయ్యేది. ఈ కోణంలోనే అసలు విజయసాయిరెడ్డి పాదయాత్ర ఎందుకు అంటే వన్ ఫర్ ఆల్, నా మీద వచ్చిన అవినీతి ఆరోపణలకు సమాధానం. మరి దీని మీద ఎవరు కౌంటర్ అయిపోతున్నారు? ఇక రేపటి నుంచి ఇదే ఉంటుంది. విజయసాయిరెడ్డి గారి పాదయాత్ర అంటే ఎందుకు చేయాలి, ఆయన పాదయాత్ర ఎలా చేస్తారు, ఏ కారణంతో, ఏమని చెప్పేసి మనకి చేస్తారు అని ఘాటైన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో సందేహమే లేదు. కాకపోతే ఒక ప్రతిపక్షం నుంచి వచ్చేసేసి నేను నా ఇష్యూని అలానే నా మీద ఉన్నటువంటి ఆరోపణల్ని తొలగించుకోవడానికి దీన్ని వాడుతున్నాను అంటే అంత నమ్మేవాళ్ళు ఎవరు లేరు. తన బలం పెంచుకోవడానికి ఇంత బలం ఉంది కాబట్టి నేను ఏ పార్టీకైనా ఎసెట్ అవుతాను తప్పితే డిమోరలైజ్ చేయను ఆ పార్టీని అని చెప్పే ఒక ప్రయత్నం కావచ్చు. బట్ రాజకీయాల్లో ఏంటంటే ఈ బలాబలాలు ఇవి పక్కన పెడితే ప్రస్తుతం ఆయన ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉండాల్సిందే, రాజకీయ పోరాటం చేయాల్సిందే. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నా మీద అవి పెడుతున్నారు, ఇవి పెడుతున్నారని నానా రకాలుగా ఆవేదన చెందారు మొన్న. సో